అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కారపూస చేస్తున్నా, కానీ కారపూస గిద్దలతో కాదు, ఇలా అప్పచ్చలు తీసుకునే గరిటితో దోస్తున్నాను. ఇవి చాలా గుల్ల తేలినవి, బాగున్నాయి అన్నమాట. వీడియో పూర్తిగా చూడండి. చిన్న చిన్న చిట్కాలు చెప్తాను ఎలా చేసుకోవాలన్నది. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని సిమ్లో పెట్టండి. పొయ్యిని కాగుతూ ఉంటుంది. ఈలో పిండి కలుపుకోవచ్చు. 2 గ్లాసులు బియ్యం పిండి, 2 గ్లాసులన్నర శనగపిండి తీసుకున్నాను నేను. ఆ పిండిని ఒకసారి కలిపేసుకోండి. అంటే ఆ పిండి 1 కేజీ దాకా ఉంటుంది. ఇప్పుడు వామేసుకోండి. అది పచ్చిమిరపకాయ అనమాట పేస్టు. అది నేను ఆపట్నే వేసేసాను. మీకు కావాలంటే వడపోసి కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, వాము అన్నీ మీకు తగినట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయది ఎక్కడన్నా తొలికి పెద్దగా ఉంటే మనం బాండీలో ఒత్తినప్పుడు చిట్టపట్టమని పేలినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకని మీకు కావాలంటే వడపోసుకోండి. చిన్నగా ఏముందలే భయం లేదనుకుంటే ఇలా కలిపేసుకోండి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుని పిండిని అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైం అప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకోండి, ఎందుకంటే తగ్గితే కలిపేసుకోవచ్చు. సాయంత్రం కలిపినాక మళ్ళీ కలవదు, అందుకని ఇలా చూసుకోండి. ఇప్పుడు నేను వేసిన ఉప్పు, కారం చక్కగా సరిపోయినాయి అన్నమాట. అందుకని ఇక నేను పిండిని కలిపేసేస్తున్నా. అట చక్కగా కలుపుకుని అట మెదపండి పిండిని. కొంచెం చూడండి ఎంత మెత్తగా ఉందో, అలా కలుపుకోవాలి పిండిని. గట్టిగా కలిపితే మనం గరిటె మీద దూసేటప్పుడు కారపూస దిగదనమాట తొందరగా. అందుకని పిండిని అలా కలుపుకోవాలి. అలా కలిపి ఇక ఇప్పుడు కారపూస దూసుకుందాం రండి. అదిగో ఆ గరిటెతో దోస్తున్నా నేను. అలా కొద్దిగా తీసుకుని చక్కగా దూసుకోవాలి. ఇప్పుడు ఇందాకే పెట్టాం కదా ఆయిల్, కాగిందో లేదో కొంచెం పిండి అట్ట వేసుకుని చూడండి. చక్కగా కాగాలి ఆయిల్ కాకుండా వేస్తే గుల్లదేలవు, కట్టుగ్గా ఉంటాయి అన్నమాట. కారపూస ఏంటి ఏదైనా సరే ఆయిల్ కాకుండా వేయకూడదు. ఇప్పుడు ఆయిల్ కాగింది, దోస్తున్నాను అనమాట. పిండి తీసుకుని మన చేయి మణికట్టు నుంచి అలా పెట్టి గరిటికి రుద్దితే కారపూస చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చినాయో, చాలా బొంగు తేలినవి, బాగున్నాయి అన్నమాట. ఇక ప్రతి వాయ ఇలానే దూసుకోవాలి. ఇక్కడ నేను కారపూసని అలా కాలినాక తీసేసాను అన్నమాట ఒకసారి. తర్వాత 2 సార్లు కాల్చాను, ఎందుకంటే గరిటె బెజ్జాలన్నీ ఒకేలా ఉండవన్నమాట. కొన్ని గరిటెలు సన్న బెజ్జాలు ఉంటాయి, కొన్ని గరిటెలకి లావుగా ఉంటాయి అన్నమాట. అందుకని చూడండి, ఇక్కడ ఉడకంతా ఆగిపోయినాక అలా తీసుకుంటే చక్కగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఉడక ఆగినాక తీసాను, చక్కగా కాలిని ఇవి. ఇక ఈసారి వేసేయి మీకోసం చెప్తున్నాను, అందుకని వీడియో పూర్తిగా చూడమని చెప్పాను. అలా పిండి తీసుకుని మళ్ళీ దూసుకోండి. ఇలా దూయటము ఒకసారి కొత్తగా ఎవరన్నా చేస్తున్నారనుకోండి, 1-2 సార్లు రాకపోవచ్చు, కానీ తర్వాత చక్కగా వచ్చేస్తుంది. కాకపోతే గరిటె గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే కింద ఆయిల్ కదా ఉంది, అందుకని జాగ్రత్తగా పట్టుకోండి. కొందరికి చక్కడాల గిద్దతో వత్తలేరు, కారపూస గిద్దలు ఏంటి అయినా వత్తలేరు. ఇలా దూసుకోవటం బాగుంది, తేలిగ్గా కూడా ఉంది. గరిటె ఒకటి కొంచెం మీరు గట్టిగా పట్టుకుని అట్ట గరిటె మీద రుద్దేస్తే చాలా తేలిగ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇందాక ఒత్తిని తీసి పక్కన పెట్టాను నేను, సాయంత్రం కాలలేదయ్యి. ఇప్పుడు ఇక్కడ నేను గరిటె కడిగాను అనమాట, ఎందుకంటే ఆయిల్ ఆవిరికి ఆ పిండంతా అతుక్కుని బెజ్జాలు కొంచెం పిండి అతుకుద్ది అనమాట. మనం అప్పుడప్పుడు అలా గరిటె కడుక్కుంటే కారపూస బాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చేసింది కొంచెమే, కానీ ఎక్కువ చేసేటప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. ఇది ఒక చిట్కానమాట, ఇలా మీరు కూడా చేయండి. ఇప్పుడు ఇందాక ముందు కారపూస తీసి పక్కన పెట్టా కదా చెప్పాను. ఇప్పుడు ఇవి కాలినాక అవి వేసి కాల్చుకోవాలి. ఎందుకు రెండోసారి అంటే గరిటెలు కొన్ని సన్న బెజ్జాలు ఉంటాయి, కొన్ని లావు బెజ్జాలు ఉంటాయి అన్నమాట.
సన్నయ్య అనుకోండి ఒకసారి కాల్చుకుంటే సరిపోతుంది, ఉడకాగిపోయినాక తీసుకుంటే. కొన్ని లావువి ఉన్నాయి అనుకోండి గరిటెలు, అలాంటప్పుడు కారపూస కుస్తీ లావు వస్తుంది. అది ఇలా కాల్చుకుంటే చక్కగా కాలి బొంగు తేలుతుంది అనమాట, అంటే గుల్ల తేలుతాయి. చాలా బాగుంటాయి అన్నమాట కారపూస. ఇలా చేసి చూడండి మీరు. అవి కారపూసని దుయ్యటం కూడా తేలిగ్గా ఉంది, కాకపోతే బాండీకి గరిటె ఆనిచ్చి దుయ్యొద్దు. కారపూసని మనమే చేత్తో కుస్తీ గట్టిగా పట్టుకుని దూసుకుంటే సరిపోతుంది. అలా బాండీ కానించామనుకోండి, వేడి నూనె కదా, మళ్ళీ బాండీ కదులుద్ది, అందుకని చెప్తున్నాను. కానీ తొందరగా చక్కగా తేలిగ్గా వచ్చేసినాయి అన్నమాట. ఇలా మీరు కూడా కారపూస దుయ్యండి, చాలా బాగుంటాయి. చూడండి ఎలా తునుగుతున్నాయో. అదే కటుగ్గా ఉన్నాయి అనుకోండి, మనం తుంచితే అంత తొందరగా తునగవు. చక్కగా కాలి గుల్లదేలి నెయ్యి కారపూస చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా మీరు కూడా కారపూస చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా కామెంట్ చెప్పండి.